హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మధ్యప్రదేశ్లో వెలిసిన దత్తావతారమైన దునివాలా దాదా గారి చరిత్రను చూద్దాం. దునివాలా దాదా గారి చరిత్ర మొదటి భాగం మొదలు పెడదాం. దునివాలా దాదా గారు ఎక్కడ పుట్టారో, వారి పేరేంటో, తల్లిదండ్రులెవరో సాయిబాబా లాగానే ఎవరికీ తెలియదు. ఒకరోజు శ్రీ గౌరీశంకర్ మహారాజ్ గారికి నర్మదా నది తీరంలో 7 సంవత్సరాల పిల్లవాడిగా దాదాగారు కనిపించారు. శక్తివంతులైన శ్రీ గౌరీశంకర్ గారు తమ దివ్య దృష్టితో ఆ పిల్లవాడు సామాన్యుడు కాదని గ్రహించి ఆ పిల్లవాడికి మాధవుడని పేరు పెట్టారు. మాధవుణ్ణి వేదాలు నేర్చుకోవటానికి కాశీ క్షేత్రానికి పంపించారు. అక్కడ మాధవుడు చాలా తక్కువ సమయంలోనే వేదాలన్నిటిలోనూ ప్రావీణ్యం సంపాదించి తిరిగి గురువుగారి ఆశ్రమానికి చేరాడు. మాధవుడు హఠయోగంలో ప్రావీణ్యం సాధించాడు. స్వామి రాత్రి సమయంలో కీంకారణ్యంలోకి వెళ్ళి ధ్యానం చేసేవారు. అరణ్యంలో మాధవుడు చెట్టు కింద ధ్యానంలో కూర్చుని ఉంటే ఆయనకు కాపలాగా ఆయనకి 2 వైపులా 2 సింహాలు కూర్చుని ఉండేవట. తెల్లవారిన తర్వాత ఆ సింహాలు తిరిగి అడవిలోకి వెళ్ళిపోయేవట. ఒకరోజు ఆశ్రమ సాధువులు మాధవుని వెతుక్కుంటూ వచ్చి స్వామికి కాపలాగా ఉన్న సింహాలను చూసి భయపడ్డారు. అప్పుడు మాధవుడు వారితో, అన్ని జీవాల్లోనూ ఉన్నది ఆ దైవమే కనుక భయపడనవసరం లేదని చెప్పారు. మాధవుడి ప్రతిరోజు దినచర్య ఇలా ఉండేది. ఉదయం 4 గంటలకు లెగిసి స్నానాలు ముగించుకుని ప్రాణాయామం, వ్యాయామం చేసేవారు. మధ్యాహ్నం 2 గంటలకు స్వల్పంగా తినేవారు. సాయంత్రం 5 గంటలకు సంధ్యావందనం, ప్రాణాయామం చేసేవారు. రాత్రి 7 గంటలకు నర్మదా నదికి పూజలు, హారతి ఇచ్చేవారు. రాత్రి 11 గంటలకు సూత్రాలు పాడేవారు. ఆశ్రమంలోని వారందరూ నిద్రించిన తర్వాత అర్ధరాత్రి వరకు నర్మదా నది మీద కీర్తనలు పాడేవారు. కొంతకాలానికి నర్మదామాత కీర్తనలకు ప్రసన్నమై స్వామిని ఆశీర్వదించారు. మాధవుడు నర్మదా నది ఒడ్డున ఇసుకలో నీరు వేసి నర్మదా నదిని స్మరించగానే ఆ ఇసుక చక్కెర, నెయ్యి, జీడిపప్పు వేసిన వేడివేడి హల్వాగా మారిపోయేది. ఆ హల్వాని ఆకుల మీద పెట్టి ప్రతి సన్యాసి తల దగ్గర పెట్టేవారు స్వామివారు. మాధవుడి మీద ఈర్ష్య, అసూయ కలిగిన కొందరు ఆశ్రమవాసులు శ్రీ గౌరీశంకర్ గారి దగ్గరకు వెళ్ళి, స్వామి, మాధవుడు మన వంట సామాన్లన్నీ దుబారా చేసి హల్వా చేసుకుని తినడమే కాకుండా మా అందరికి కూడా పెడుతున్నాడు అని చెప్పారు. జరిగిందంతా తన శక్తి వలన తెలుసుకున్న శ్రీ గౌరీశంకర్ గారు మాధవుడి గొప్పతనం అందరికీ తెలియాలని అనుకున్నారు. అందుకని ఆయన మాధవుడిని పిలిచి వారి అభియోగం మాధవుడికి చెప్పారు. అందుకు మాధవుడు, స్వామి, నేను వంటగదిలో సామాన్లతో హల్వా తయారు చేయటం లేదు. నర్మదా నది ఒడ్డులోని ఇసుకలో నర్మదా నది నీళ్లు కలిపితే అది హల్వాగా మారిపోతోంది అని చెప్పారు. అందుకు అక్కడి వారందరూ నవ్వసాగారు. మాధవుడు వారి ముందే ఇసుకలో నర్మదా నది నీరు కలిపి చూపించాడు. అది గుమగుమలాడే హల్వాగా మారడం చూసి అక్కడి వారందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. శ్రీ గౌరీశంకర్ గారు మాధవుడికి సన్యాసం ఇచ్చి శ్రీకృష్ణానంద అని నామకరణం చేశారు. స్వామి తర్వాత కాలంలో నిత్యం దుని నిర్వహించేవారు కనుక ఆయన పేరు దునివాలా దాదాగా మారిపోయింది. ఒకసారి స్వామి అరణ్యంలోకి వెళ్ళి ఎన్నో రోజులు ధ్యానంలో ఉండిపోయారు. ఆ సమయంలో ఒక కొండ చిలువ స్వామి ఎడమకాలని మింగడం మొదలుపెట్టింది. అటుగా వెళ్తున్న పశువుల కాపర్లు అది గమనించి అరవసాగారు. వారి అరుపులకు స్వామి ధ్యానం నుండి బయటికి వచ్చి జరుగుతుందంతా గమనించి కాలును విదిలించారు. ఆ కొండ చిలువ ఎగిరి దూరంగా పడింది. ఆ సమయానికే ఆ కొండ చిలువ స్వామి చిటికిన వేలు మింగేసింది. తర్వాత ఆశ్రమ సాధువులు వచ్చి స్వామిని ఆశ్రమానికి తీసుకుని వెళ్ళారు. తర్వాత కొంతకాలానికి స్వామి తిరిగి అరణ్యంలోకి ధ్యానానికి వెళ్ళారు. చాలా రోజుల తర్వాత కూడా స్వామి తిరిగి రాకపోవడంతో ఆశ్రమంలో స్వామి మిత్రులు ఆయన కోసం అరణ్యమంతా గాలించసాగారు. ఒకచోట వారికి చనిపోయిన స్వామి శరీరం కనిపించింది. పరీక్షించి చూస్తే ఆయన కాలు మీద పాము కాటు కనిపించింది. శరీర స్థితిని బట్టి ఆయన చనిపోయి 10 రోజులవుతుందని నిర్ధారణకు వచ్చి
శరీరాన్ని నర్మదా నదిలో వదిలేసి ఎంతో బాధతో ఆశ్రమానికి వచ్చారు. దునీవాలా దాదా గారు ఎన్నోసార్లు మనం బట్టలు మార్చుకున్నంత సులువుగా శరీరాన్ని వదిలేసి కొత్త శరీరంతో వచ్చేవారు. ఈ సంఘటన జరిగిన కొన్ని వారాల తర్వాత మళ్లీ దాదాగారు హౌషంగాబాద్లో రాంపాల్ అనే పేరుతో దర్శనమిచ్చి భక్తులను అనుగ్రహించడం మొదలుపెట్టారు. అక్కడి పిల్లలు ఎప్పుడూ ఆయన చుట్టూ తిరుగుతూ ఉండేవారు. ఒకరోజు ఒక పేద విద్యార్థి వీధి దీపం కింద చదువుకుంటుంటే పోలీస్ అతన్ని అనుమానించి స్టేషన్కు తీసుకువెళ్లి కొట్టారు. ఇది తెలిసి దునీవాలా దాదా గారు వీధి దీపాలన్నింటినీ పగలగొట్టారు. పోలీస్ అధికారి ఆ విషయం తెలుసుకుని ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఆ అధికారి జైల్లో నుండి బయటికి వచ్చి చూస్తే స్వామి రోడ్డు మీద తిరుగుతూ కనిపించారు. తిరిగి జైల్లోకి వెళ్లి చూస్తే దాదాగారు చెరసాల్లో కనిపించారు. అవాక్కైన ఆ అధికారి స్వామి శక్తిని గుర్తించి ఆయన్ని విడుదల చేసి క్షమాపణ కోరి దయచేసి వీధి దీపాలు పగలగొట్టకండి అని ప్రార్థించాడు. ఇక రెండోసారి శరీరం వదలటం చూద్దాం. ఈ విధంగా ఊర్లో తిరుగుతూ కొంతకాలం తర్వాత స్వామి ఒకరోజు ధ్యాన స్థితిలో నడుస్తూ పట్టణంలో ఒక బావిలో జారిపడి మరణించారు. ఆ ఊరి ప్రజలు పిల్లలు దుఃఖిస్తూ పోలీసుల సహకారంతో ఆయన శరీరానికి అంత్యక్రియలు నిర్వహించి ఇంటికి చేరారు. ఈ సంఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత దాదాగారు సోహాగ్పూర్ అడవుల్లో ప్రత్యక్షమై మళ్లీ లీలలు చేయసాగారు. చనిపోయిన దాదాగారు సోహాగ్పూర్లో ప్రత్యక్షమైన విషయం గ్రామమంతా పాకింది. ఎక్కడెక్కడి నుండో ప్రజలు వారి దర్శనానికి రాసాగారు. వారు స్వయంగా అంత్యక్రియలు చేసిన దాదాగారు తిరిగి రావడం తెలుసుకుని పోలీస్ శాఖ దిగ్భ్రాంతికి లోనైంది. స్వామి ఆ ఊర్లో ఎన్నో జబ్బులు నయం చేశారు. అక్కడ ప్రేమదాస్ అనే భక్తుడు స్వామిని ఎంతో నిష్ఠగా పూజించేవాడు. అతని కోరికను అనుసరించి దాదాగారు నర్సింగ్ అనే ఊరు చేరారు. పేదవాడైన ప్రేమదాస్ స్వామిని తన ఇంట్లో ఆతిథ్యం ఇచ్చారు. స్వామికి ఆతిథ్యం ఇవ్వటానికి పూజల కోసం ఊరంతా అప్పులు చేశాడు ప్రేమదాస్. ఇక అతనికి అప్పు పుట్టే పరిస్థితి కూడా లేదు. ఏం చెయ్యాలో తెలియక అతను బాధపడుతూ ఉంటే సర్వం తెలిసిన స్వామి ఒకరోజు అతన్ని పిలిచి నర్మదా నది ఒడ్డున ఇసుక తీసుకుని చేత్తో తాకారు. వెంటనే ఆ ఇసుక బంగారంగా మారిపోయింది. ఆ బంగారాన్ని ప్రేమదాస్కిచ్చి అప్పులు తీర్చుకోమని ఆశీర్వదించారు స్వామి. స్వామివారి కోసం భక్తుల రాక గణనీయంగా పెరిగింది. ఒక గురు పౌర్ణమి నాడు భక్తులు స్వామిని నర్మదా నది దగ్గరకు తీసుకువెళ్లి స్వామికి పూజలు చేసి వారి మీద కీర్తనలు పాడసాగారు. ఆ భక్తి పార్వశ్యంలో స్వామి నదిలోకి దిగి నాట్యం చేయసాగారు. అలా నాట్యం చేస్తూ స్వామి స్పృహ కోల్పోయి నదిలో పడి శరీరం వదిలేశారు. వారి శరీరానికి 3 రోజులు ఉంచారు. ఆయన శరీరంలో నాడి లేదు, కానీ శరీరంలో వేడి తగ్గలేదు. 4 రోజుల తర్వాత శవాన్ని వేల మంది భక్తుల సమక్షంలో పోలీస్ శాఖ వారు అంత్యక్రియలు నిర్వహించి సమాధి చేశారు. ఈ సంఘటన జరిగిన సంవత్సరం తర్వాత దునీవాలా దాదా గారు సింధూర్ అనే గ్రామంలో దిగంబరిగా ప్రత్యక్షమయ్యారు. అక్కడ స్వామి గుడ్డివారికి చూపునివ్వటం, భక్తులకు సంపాదన అనుగ్రహించటం, రోగాలు మాయం చేయటం వంటివి చేసేవారు. ఇక్కడితో శ్రీ దునీవాలా దాదా గారి చరిత్ర మొదటి భాగం పూర్తయింది. మళ్ళీ వచ్చే భాగంతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.